नमस्कार प्यारे बच्चों, मैं हूँ जीवर रविंदर। कैसे हैं आप? मैं भी ठीक हूँ बच्चों, है ना। कल हम लोकगीत के बारे में पढ़ चुका है। आज जो बाकी जो पढ़ेंगे आज, ठीक है ना बच्चे? राइट। तो कल हम पढ़े ना, उसके बारे में थोड़ा प्रश्न, छोटे से प्रश्न बच्चे। या लोकगीत के लेखककार कौन है? लेखक कौन है? हाँ बोलो बोलो सुस्मिता, बोलो क्या है, कौन है? हाँ, भगवत शरण उपाध्याय, है ना। शाबाश। लोकगीत का मतलब क्या है? बोलो सुरेश, लोकगीत का मतलब क्या है? बोलो, पहले करो। क्या है? हाँ सही है ना। जो लोगों के द्वारा गाए गीतों को लोकगीत कहते हैं, है ना। शाबाश, है ना। ठीक है बच्चे। और जो लोकगीतों की रचना कौन करते हैं? कौन करते हैं? बोलो सुरेश, बोलो। हाँ सही है, ज़्यादा से ज़्यादा कौन करते हैं? गांव वाले ही करते हैं, है ना। राइट। अब लोकगीतों की भाषा कैसी होती है? लोकगीतों की भाषा कैसी होती है? बोलो सुरेश। हाँ शाबाश। लोगों की भाषा होती है, बोलचाल की भाषा होती है, अपनी घर की भाषा होती है, अपनी माहौल की भाषा होती है, या इलाके की भाषा होती है ना। ये सब लोकगीत, है ना। हाँ, और बच्चे जो बाकी जो कल बच्चे हैं ना, आज पढ़ेंगे वो, है ना। हाँ, लोकगीत कई प्रकार के होते हैं, है ना। ये हमारी संस्कृति और सभ्यता की प्रतिबिंब है ना। और इन गीतों के द्वारा समाज की जो स्थिति कैसी होती है, इसके द्वारा भी मालूम होता है ना। జానపద గీతాల ద్వారా మన ప్రజల యొక్క సంస్కృతి, సభ్యత, ఆచార వ్యవహారాలు, ఆ కాలం నాటి పరిస్థితులు ఇవన్నీ కూడా తెలుస్తాయి. ప్రజలకు సంబంధించిన కష్టాలు, సుఖాలు, సంతోషాలు, సరసాలు అన్నీ కూడా ఏంటంటే ఈ జానపద గీతాల ద్వారానే వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఓకేనా. ఉదాహరణకి ఏంటంటే ఒకసారి కష్టాలు, వాళ్ళ కష్టాలు ఎలా ఉండేవో చెప్పుకుందాం ఒకసారి. తవేడట్ల మూడు సోళ్ళ కైకిల్లాయనే ఓ పిల్ల కైకిల్లాయనే, తిండికేమో గండ మా ఎత్తి పాలాయనే, అప్పుకు పాలాయనే. అప్పుడు కైకిలు పోతే ఎంత అనమాట? తవేడట్లు అంటే ఏంటనమాట? కిలోవాట్లు ఇలా కిలోన్నర వాట్లు రోజంతా పని చేస్తాయి అనమాట. తవేడట్ల మూడు సోళ్ళ కైకిల్లాయనే ఓ పిల్ల కైకిల్లాయనే, తిండికేమో గండ మా ఎత్తి పాలాయనే, అప్పుకు పాలాయనే. వాళ్ళ కష్టాలను కూడా ఏంటంటే వాళ్ళు పాడుకుంటారు, వాళ్ళ కష్టాలను కూడా. ఓకేనా. అట్లాగే అంటే ఏంటనమాట, ఆ కాలం లోపల కైకిలు పోతే కూలి పోతే ఏంటనమాట, ఒక కిలో వడ్లు పొద్దుంతా పనిచేస్తే అన్నమాట. ఎట్లా బతుకుడు అని అది కూడా పాఠరూపం కాదు. తెలంగాణలో ఏదైనా కూడా ఏంటంటే ప్రతిదీ కూడా రాగయుక్తంగానే ఉంటుంది, అది సుఖమైన దుఃఖమైన. ఇక్కడ ఒక సామెత ఉంటుంది ఏంటంటే, రాగం తీస్తే రోగం పోతుంది అంటారు. రాగం తీస్తే రోగం పోతుంది, అర్థమైందా? అట్లాగే ఏంటంటే సరసమైన పాటలు, సరసమైన పాటలు ఎట్లా ఉంటాయి? బొట్ల బొట్ల చీరగట్టి బొమ్మన్సూరైకదొడిగి, బొట్ల బొట్ల చీరగట్టి బొమ్మన్సూరైకదొడిగి, నీకోసం నే వస్తినిరో నా ముద్దుల మామయ్య, నువ్వు రానే రాకపోతివిరో నా ముద్దుల మామయ్య. ఇట్లా బావమర్దల మధ్య సరదాలు ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఇంకా పరిహాస పాటలు ఉంటాయి అన్నమాట. రాజన్న రాజిగా ఓరన్న రాజిగా, పట్నంలా మీ అవ్వ పుట్నాల దొంగరా ఓరన్న రాజిగా. ఇట్లా ఒకరినొకరు గేలి చేసుకుని పాడతారు అనమాట. అర్థమైందా? మనం ఇంకా బతుకమ్మ పాటలు చూస్తాం. బతుకమ్మ పాటలు మనకి ఏం కనబడతాయి అంటే వాళ్ళ కష్టాలు. ఉన్నత వర్గానికి చెందిన వారు, ధనవంతులు, వాళ్ళు ఏంటంటే దేవుని మీద పాటలు పాడతారు అనమాట. వాళ్ళు పాటలు పాడితే పాపం నిమ్న వర్గానికి చెందిన వాళ్ళు, పేదవాళ్ళు వాళ్ళ కష్టాలను పాటలు మార్చుకుంటారు. ఉదాహరణకి ఉన్నత వర్గాల్లో ఎట్లా పాడతారు వాళ్ళ పాటలు? రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, అదే దశరథుని కుమారుడు ఉయ్యాలో, శ్రీరాముడు అంట ఉయ్యాలో, అట్లా పాడేవాళ్ళు. అదే పేదవాళ్ళ కష్టాలు ఎట్లుంటే వాళ్ళు బతుకమ్మ పాటల్లా
ఇద్దరక్క చెల్లెలను ఉయ్యాలో ఒక్కూరి కుచ్చిరి ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో రాన్న రకబాయ ఉయ్యాలో ఇట్లాగనమాట. అంటే వాళ్ళ కష్టాలను కానీ సుఖాలను కానీ దేనైనా కానీ ప్రతిదీ కూడా ఏంటంటే జానపద గీతాల రూపంలో ప్రజలు వ్యక్తం చేస్తారు. జానపద గీతాలు అనేది వాళ్ళ ఒక మంచి సాధనం అనమాట. వాళ్ళ భాష ఉంటుంది అనమాట, దాంట్ లోపల వాళ్ళ మాట్లాడుకునే భాష ఉంటుంది కానీ కూడా, ఓకేనా, అందరికీ సులభంగా అర్థమవుతాయి మళ్ళీ, ఓకేనా. ఇట్లా జానపద గీతాలల్లో ఇట్లా చాలా రకాలు కూడా ఉంటాయి పిల్లలు, ఓకేనా. రైట్, ఇప్పుడు మనం పాటలు పోతాం. अनंत जनसंख्या अपने देश में स्त्रियों की गीतों की है। तो ये गीत भी लोकगीत ही पर अधिकतर इन्हें औरतों ही गाती हैं। చాలా పాట ఏంటంటే ఎక్కువ మంది కూడా స్త్రీలు రాసిన పాటలే ఎక్కువగా ఉన్నాయి, స్త్రీలు పాడిన పాటలే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. జానపద గీతాలనే స్త్రీలు పాడతారు అట్లాగనమాట, ఓకేనా. इन्हें सिरजती भी अधिकतर वही है। सिरजती मतलब लिखने वाले, దీన్ని రాసే వాళ్ళు ఎక్కువ మంది కూడా స్త్రీలే. वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषता स्त्री से है। పురుషులు రాయడం కాదు కానీ పురుషులు కూడా రాస్తారు, కానీ ఎక్కువ పాటలు ఏంటంటే స్త్రీలకు సంబంధించిన పాటలే ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ మంది స్త్రీలే రాస్తారు అనమాట. దాని ఉద్దేశం ఇది అనమాట, ఓకేనా. इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है। ఈ విధంగా పోల్చుకుంటే, ఈ రకంగా చూస్తే ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకు? क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है, मिले जुले ही है। ఎందుకంటే स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है। ఇక్కడ రాసే పాటలు పురుషుల రాసేవి స్త్రీలు రాసేవి కూడా భిన్న భిన్నంగా ఉన్నాయి, అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అవి స్త్రీలు రాసిన పురుషులు రాసిన అన్ని జానపదాలు కూడా ఏంటంటే భిన్న భిన్నంగా ఉండకుండా ఒకే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కలిసిమెలిసే ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ విషయ వస్తువు అనేది ఒకటే, అది స్త్రీలు రాసిన పురుషులు రాసిన వాళ్ళు చెప్పాల్సిన విషయం అదే అన్నమాట, ఓకే. एक विशेष बात यह है कि नारियों के गाते साधारणतः अकेले नहीं गाए जाते हैं, दल बांधकर गाए जाते हैं। ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే यहाँ एक मुख्य विषय है कि नारियां कभी भी अकेले नहीं गाते हैं, वो दल बांधकर गाते हैं। అంటే స్త్రీలు ఎప్పుడు కూడా ఒంటరిగా పాడరు. దల్ అంటే ఏమంట? గ్రూప్, ఒక గుంపు, ఒక సమూహం, ఒక సమూహంగా వాళ్ళు ఏర్పడి వాళ్ళు పాడుతూ ఉంటారు అన్నమాట. अनेक कंठ एक साथ फूटते हैं, यद्यपि अधिकतर उनमें मेल नहीं होता। అన్ని గొంతులు కలిసి ఒకేసారి పడతాయి, కానీ ఒకరికి ఒకరికి రాగం కలవదు, అయినా వాళ్ళు పాడుతూనే ఉంటారు అన్నమాట, ఓకే. फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं। ये कभी गाए जाते हैं, कब गाए जाते हैं? त्योहारों और विशेष अवसरों पर। त्योहार అంటే ఎందుకు చెప్పండి? పండగ. విశేష అవసరం, ఇక్కడ అవసరం అంటే అవసరం కాదు, సందర్భం, ప్రత్యేక సందర్భాలప్పుడు వీటిని పాడుతూ ఉంటారు, ఓకేనా. राइट। गांव और नगरों में गायिकाएं भी होती हैं जो विवाह, जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती है। గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అనేక మంది గాయకురాలు ఉంటారు అన్నమాట, గాయికాయే, అయినా గాయికాయే. गायिकाएं అంటే इसमें गायकुराल, इसका पुल्लिंग क्या होता है? गायक। గ్రామాలలో పట్టణాల్లో చాలా మంది అన్నమాట స్త్రీలు ఉంటారు అన్నమాట. వీళ్ళు ఏదైనా పండుగలప్పుడు వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు పాడుతూ ఉంటారు వాళ్ళు, ఓకేనా. सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांधकर गाती हैं। అన్ని ఋతువులలో కూడా, అన్ని ఋతువులలో కూడా ఆడవాళ్ళు గుంపులు గుంపులుగా, ఓకేనా, ఏర్పడి వాళ్ళు పాట పాడుతూ ఉంటారు. पर होली, बरसात की कजरी आदि तो उनकी अपनी चीज़ है जो सुनते ही बनती है। ముఖ్యంగా హోలీ కానీ బర్సాత్కి కజరీ అప్పుడు వర్షాకాలం అప్పుడు కానీ, ఓకేనా, అదితో ఉనికి చీజ్ హే. ఆ హోలీ పాటలు కానీ వర్షం సందర్భంలో పాడే పాటలు కానీ నిజంగా వినాలనిపిస్తుంది, అర్థమైందా. पूरब की बोलियों में अधिकतर मैथिली, कोकिल, विद्यापति के गीत गाए जाते हैं। పూర్వకి, పూర్వం అంటే తూర్పు భారతదేశంలో
అంటే ఇదనమాట అస్సాం కానీ మనం 7 సిస్టర్ అంటాం కదా, ఓకేనా, మేఘాలయ, సిక్కిం, త్రిపుర ఉన్నాయి కదా, అవన్నీ అనమాట. అక్కడ ఏంటంటే ముఖ్యంగా మైథిలి, కోకిల్, విద్యాపతి భాషలల్లో ఎక్కువగా జానపద గీతాలు ఉన్నాయి. पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और कटियावाड़, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्र तक अपने अपने విద్యాపతి హే. అర్థం పిల్లలు, ఇక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంటే ఏదన్నమాట ఉత్తరం నుండి దక్షిణం వరకు, ఓకేనా. నెక్స్ట్ గుజరాత్ నుండి ఒరిస్సా వరకు, ఓకేనా, అంటే పశ్చిమ నుండి తూర్పు వరకు. అట్లాగే అనమాట ఆంధ్ర వరకు, దక్షిణ భారతదేశం వరకు కూడా ఏంటనమాట అంటే వాళ్ళు విద్యాపతి హే. చాలామంది పండితులు ఈ జానపద గీతాలు రాసేవాళ్ళు ఉన్నారనమాట, ఓకేనా పిల్లలు. స్త్రీయ డోలకి మదస్సే గాతి హే. స్త్రీలు ఏదనమాట డోలక్ అంటే మీకు ఏం చెప్పాను, డోలు సహాయంతో వాళ్ళు పాడతారు. అధికతర్ ఉన్కే గానే కే సాత్ సాత్ నాచ్ కా భీ ఫుట్ హోతా హే. చాలామంది ఏంటంటే పాటతో పాటు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా తిరుగుతూ కూడా వాళ్ళు పాట పాడుతుంటారు. गुजरात का एक प्रकार का दली गायन गरबा है, जिसे विशेष विधि से घेरे में घूम घूम कर औरतें गाती हैं. गरबा, ఓకేనా. గుజరాత్లో గర్బా అనే ఒక ప్రత్యేకమైన నాట్యం ఉంటుంది అనమాట, ఓకేనా పిల్లలు. దీంట్లో ఏంటంటే చాలామంది స్త్రీలు గేరే ఒక గుంపులాగా ఏర్పడి అనమాట, ఓకేనా, ఒక సమూహంలా ఏర్పడి గూమ్ గూమ్ కర్ వాళ్ళకు అట్లా తిరుగుతూ పాడుతూ ఉంటారు అనమాట. దాని ఏంటంటే ఒక గర్బా అని అంటారు అనమాట, ఓకేనా. साथ ही लड़कियां भी बजाती जाती हैं जो बाजे का काम करती हैं. వాళ్ళు డాన్స్ అంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా డోలు కొట్టుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు, ఓకేనా పిల్లలు. इसमें नाच गान साथ साथ चलते हैं. దీని లోపల నాచ్ గాన్, నాచ్ అంటే ఏంటిది నాట్యం, గాన్ అంటే ఏంటిది పాట, ఓకేనా. పాట నాట్యం రెండు కూడా ఒకదానికొకటి కలిసిపోయి ఉంటాయి అన్నమాట. ఈ రెండు కూడా ఒకేసారి జరుగుతూ ఉంటాయి. వస్తుతః యహా నాచ్ హీ హే. వాస్తవానికి ఇది ఒక నృత్యమే, గర్బా అనేది ఒక నృత్యం అన్నమాట, ఓకే. సభీ ప్రాంతం మే యహా లోక్ప్రియ హో చలా హే. అన్ని ప్రాంతాలలో ఇక్కడ గుజరాత్లో స్టార్ట్ అయిన గర్బా అనేది భారతదేశం మొత్తం మీద ఇది వ్యాపించి ఉన్నదన్నమాట, అంతటా ఇప్పుడు నడుస్తుంది, ఓకే. इसी प्रकार होली के अवसर पर ब्रज से रसिया चलता है, जिसे दल के दल लोग गाते हैं, स्त्रियां विशेष तौर पर, ఓకేనా. ఇదే విధంగా ఏంటంటే హోలీ అప్పుడు, హోలీ సందర్భంలో ఏంటంటే రసియా క్యా హై, రసియా అని ఒక నృత్యం ఉంటుంది అనమాట, ఓకే. రసియా చల్తా హై, జిసే దల్ కే దల్ లోగ్ గాతే హై. ఇది గుంపులుగా అందరు కలిసి ఒకేసారి పాడుతూ ఉంటారు, ఓకేనా. ముఖ్యంగా ఆడవాళ్ళు, స్త్రీ, ఓకేనా పిల్లలు, రైట్. गांव के गीतों के वास्तव में अनंत प्रकार हैं. वास्तवाనికి ఏంటంటే గ్రామాలలో जो गांव में जो जितने प्रकार के होते हैं अनंत हैं, अनगिनत हैं, లెక్కలేనని పాటలు ఈ గ్రామాలలో, ఓకేనా. చాలా రకాలు అన్నమాట. जीवन यहाँ इटला कर लहराता है, वहाँ बला आनंदिक स्रोतों की कमी हो सकती है. జీవితం చాలా ఉత్సాహభరితంగా నడుస్తుంటే సంతోషంగా తక్కువ ఉంటుందా, ఉండదు కదా, అలాగనమాట. उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्यक गाने के प्रतीक हैं. అర్థంగా సాధారణ జీవితంలో కూడా ఏంటన్నమాట అనంత గీతక సంఖ్యక గానేకే ప్రతీక. చాలా రకమైన పాటలు పాడుకునే అలవాటు, ఒక ప్రతీక, ఒక గుర్తు ఉందన్నమాట. పిల్లలు ఇది ఏంటన్నమాట లోకగీత్ అంటే జానపద గీతాలకు సంబంధించిన ఇక్కడ మనకు ఇప్పటిదాకా చెప్పుకోవడం జరిగిందన్నమాట, ఓకేనా పిల్లలు, రైట్. ఇప్పుడు దీంట్లో మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాను. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి, ఓకేనా, రైట్. పిల్లలు చెప్పండి, స్త్రీయాं कैसे गाते हैं, बोलो कैसे गाते हैं स्त्रियां, शाबाश, दल बांधकर गाते हैं, है ना. और गाने के साथ साथ क्या होता है, बोलो क्या होता है, नाच भी होता है, शाबाश, है ना. गाने के साथ साथ नाच भी होता है ना. जो गुजरात के जो संप्रदाय होते हैं उसका नाट्य को क्या कहते हैं, हम गरबा कहते हैं. जो होली के समय में करने वाले क्या कहते हैं, हमें रसिया कहते हैं, है ना बच्चे. और लोकगीत किस अवसर पर गाए जाते हैं, मुख्य रूप से शादी, विवाह और शुभ अवसरों पर, వివాహ और శుభ అవసరం पर, పెళ్ళప్పుడు కానీ ఇంకా ముఖ్యమైన శుభ సందర్భాలప్పుడు కూడా అనమాట ముఖ్యంగా ఈ జానపద గీతాలు ఎక్కువ వాడతారు అన్నమాట,
ओके ना। या लोकगीत लिखने में ज़्यादा कौन लिखते हैं? हाँ सही है ना, स्त्रियां लिखते हैं। लेकिन भारत में स्त्रियां लिखते हैं और मर्द भी या पुरुष भी लिखते हैं, लेकिन दोनों का लिखने में अलग अलग नहीं होता है। दोनों का लेखन मतलब उनका वस्तु एक ही है, एक ही चीज़ के बारे में यहाँ स्त्री और पुरुष दोनों मिलकर ही लिखते हैं, है ना बच्चे? हाँ शाबाश, ठीक है ना। अब इसके बारे में कुछ प्रश्न, गृह कार्य। ठीक है बच्चे, ना? या लोकगीत लिखने में स्त्रियों की हिस्सा क्या है? लोकगीत लिखने में ఓకేనా, జానపద గీతాల స్త్రీల యొక్క పాత్ర या భాగస్వామ్యం ఎంత ఏ పడింది? ఓకేనా, नंबर 2 ना। या लोकगीत किस अवसर पर गाए जाते हैं? तीसरा, ओके, गरबा के बारे में आप क्या जानते हैं? గర్భా గురించి మీకు ఏమి తెలుసు? ఓకేనా, రైట్ పిల్లలు. ఈ 3 ప్రశ్నలు ఏ పిల్లలు, ఈ 3 ప్రశ్నల జవాబులు మీరు రాసి నాకు మళ్ళీ వాట్సాప్లో పెట్టాలి. ఓకేనా పిల్లలు, మీరు ముఖ్యంగా పాఠమే చదవాలి. పాఠం వెనుకల ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, एक नमूना है वो. परीक्षा में वो प्रश्न नहीं आएगा, उन प्रश्नों को बदलकर परीक्षा में आ जाएगा, है ना बच्चे. लेकिन एक नमून प्रश्न है वो, वही प्रश्न परीक्षा में नहीं आएगा, है ना. हाँ, जो आप पाठ पढ़ते रहते हैं ना, इसमें से ढूंढ कर आपको प्रश्न बनाते हैं, है ना, उसमें से आपको प्रश्न आ जाएगा. इसीलिए आप पाठ अच्छी तरह पढ़िए. पाठ अच्छी तरह पढ़ने से प्रश्न जैसे देने पर भी आप उत्तर लिख सकते हैं आप, है ना. हाँ, उत्तर लिखने में आपको नहीं भूलना, मैं आपको बोल दिया उसी प्रकार लिखना चाहिए, है ना. कैसे लिखना फिर एक बार मैं बताता हूं आपको. लोकगीत पाठ से जो भी प्रश्न आने दो, लोकगीत पाठ से जो भी प्रश्न आने दो, उसके उत्तर लिखने से पहले हम ऐसे लिखना चाहिए. पहला, है ना, कैसे लिखते हैं? यहाँ प्रश्न, लोकगीत पाठ से दिया गया है. नंबर 2, इसका लेखक भगवत शरण उपाध्याय है. उपाध्याय है. तीसरा, इस पाठ में विभिन्न लोकगीतों के बारे में बताया गया
है। लोकगीत पाठ से जो भी प्रश्न आने दो उसका उत्तर लिखने से पहले ये 3 विषयों को लिखकर इन 3 पॉइंट्स को लिखने के बाद ही उत्तर लिखिए आप, है ना। क्या है यहाँ प्रश्न लोकगीत पाठ से दिया गया है, इसका लेखक बालचंद्र उपाध्याय है। इस पाठ में विभिन्न लोकगीतों के बारे में बताया गया है। इसके बाद आप उत्तर शुरू कीजिए, ठीक है ना बच्चे। हाँ, तब उत्तर संपूर्ण हो जाएगा, है ना। राइट, अब एक सूक्ति। सूक्तियां लिखता हूं। सूक्ति क्या है? काम में ही राम है। काम में ही రామ్ హై. ఓకే పిల్లలు, పనిలోనే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎప్పుడు గుళ్ళను అక్కడ ఇక్కడ ఎక్కలేడు, అర్థమైందా? మనం మన పని వదిలేసి దేవుడి దగ్గర పోతే దేవుడు కూడా సంబరపడాడు. ఓకేనా? మనం పని చేస్తా అంటే మనకు ఆ పనిలోనే దేవుడు కనబడతాడు. ఓకేనా పిల్లలు? దీన్ని చెప్పిందంటే కబీర్ దాస్, కామ్ మే హీ రామ్ హై, పనిలోనే దేవుడు ఉన్నాడు. ठीक है ना बच्चे? कल हम दूसरे पाठ के बारे में पढ़ेंगे, ठीक है ना बच्चे? राइट, पाठ घर में अच्छी तरह पढ़ लीजिए, ठीक है ना बच्चे? ओके बच्चे, बाय बाय।